దేశవ్యాప్తంగా మన భారతీయులు ఎంతో మంది చూడండి గ్యాస్ట్రిక్ సమస్యలు, అట్లాగే ఐబిఎస్ ఇరిటబుల్ బowel సిండ్రోమ్ అంటే తినగానే ఆహారం భుజించగానే మోషన్కి వెళ్ళిపోవడం, అట్లాగే కాకుండా కడుపుకు సంబంధించిన అనేక రోగాలు. అట్లాగే మీరు చూడండి జలోదర వ్యాధి, కడుపు నిండా పొట్ట నిండా నీరు ఉబ్బిపోయి ఉందనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సమస్యలు, కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలకి, పెద్ద పేగు కానివ్వండి, చిన్న పేగు కానివ్వండి, పైల్స్ కానివ్వండి, ప్లీహోదరం అంటే మీరు చూడండి ఫ్యాటీ లివర్స్, చూడండి మీరు ఎంతమంది బాధపడుతూ ఉంటారు. మీకున్న 10 మంది ఫ్రెండ్స్లో అడగండి ఫ్యాటీ లివర్స్తో ఎంతమంది బాధపడుతూ ఉంటారు. అట్లాగే స్ప్లీన్ ఉంటుంది, అంటే ఇక్కడ స్ప్లీన్ ఉంటుంది, ఇక్కడ లివర్ ఉంటుంది. చూడండి ఇక్కడ లివర్ ఉబ్బడం, ఇక్కడ స్ప్లీన్ ఉబ్బడం, ఇట్లా రకరకాల సమస్యలు, కడుపుకు సంబంధించిన 9 రకాల సమస్యలతో బాధపడే సభ్య సమాజాన్ని మనం చూస్తూ ఉంటాం భారతదేశం. ఇట్లాంటి పరిస్థితులతో బాధపడే వాళ్ళందరికీ చూడండి మేము ఎప్పటి నుంచో తయారు చేస్తున్న ఉదర రోగ సంహార చూడండి 9 రకాల సమస్యలకి గొడ్డలి పెట్టు లాంటిది ఇది, కన్నె తల్లి లాంటి ఆయుర్వేదం. ఇక్కడ చూడండి అన్ని మనకు పరిచయం ఉండేటివి. ఇక్కడ మీరు అలోపతి చుట్టూ బాగా తిరుగుతూ ఉంటారు, అక్కడ ఏం రాస్తారు, PAN40 కానీ అట్లా గ్యాస్ట్రిక్ సమస్యలకు సంబంధించిన ట్యాబ్లెట్స్ రాస్తారు, కానీ తగ్గుతుందా? మీరు బాగా ఆలోచన తగ్గుతుందా? 100% తగ్గదు. ఆ గోళీలు మింగుతూ ఉండాలి, మీరు బయట మళ్ళీ తప్పులు చేస్తూ ఉండాలి, మళ్ళీ గోళీలు మింగుతూ ఉండాలి. జీవితం అంతా గోళీలు మింగుతూ ఉండాలి, తప్పులు చేయాలి, మింగుతూ ఉండాలి, తప్పులు చేయాలి. లాభం ఏంటి? రోగం తగ్గాలి కదా. రోగం తగ్గాలి అంటే మీకు మళ్ళీ ఆయుర్వేదం ఉంది. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఆయుర్వేదం అమ్మ లాంటిది. తల్లి చేయి పట్టుకుంటే మిమ్మల్ని రక్షించేదాకా వదలదు. ఇది 100% సత్యం, ఇది నిగూఢ సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే. ఆయుర్వేదం వైపు ఎవరైతే ప్రయాణిస్తూ ఉంటారో, మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, అవసరానికి మాత్రమే అలోపతి. అవసరం వచ్చింది, ఎమర్జెన్సీ ఉంది, అలోపతికి వెళ్ళండి, నష్టం లేదు. కానీ మీకు దీర్ఘకాలిక సంబంధమైన రోగం ఉన్నప్పుడు మీకు కన్నతల్లి అవసరం. అంటే మిమ్మల్ని చక్కగా చూసుకునే ఒక మంచి మీ తల్లి లాంటి ఆయుర్వేదం ఉంది, ఇక్కడ మిమ్మల్ని తల్లిలాగా కాపాడుకుంటుంది అని తెలియజేస్తూ చూడండి ఇక్కడ ఎంత బ్రహ్మాండమైన ఔషధాలు ఉన్నాయి. కడుపుకు సంబంధించి అన్ని మనకు పరిచయమే. ఇక్కడ చూడండి శొంఠి మనం వాడుతూ ఉంటాం. ఇది కడుపుకు సంబంధించిన నులి పురుగులను అన్నింటినీ తీసేస్తుంది. అంటే మన పేగుల్లో ఉండే ఎలాంటి పురుగులనైనా కూడా తీసేస్తుంది. ఇక్కడ చూడండి మిరియాలు అన్నీ మనం వాడుకునేవి. ఇది మోడి, చూడండి మీరు చాలా మంది గర్భవతులు ఇంతకు ముందు మోడి అనేది వాడేవాళ్ళు. ఇక్కడ చూడండి వసచూర్ణం, చూడండి అట్లాగే ఇక్కడ చూడండి నల్ల ఉప్పు, ఇది ఇంగువ చూడండి. ఇది మేము ఎక్కడి నుంచి తెప్పించాము, ఆఫ్ఘనిస్తాన్ ఇంగువ. ఇది చాలా బ్రహ్మాండమైన ఇంగువ. ఇది చూడండి మేము ఇక్కడ దీంతోనే మందు తయారు. ఇది కొంచెం దూరం వెళ్ళండి కనిపిస్తుంది. ఇట్లా ప్రతి